హలో గాయ్స్, ఇవాళ మనం బ్రహ్మసూత్ర మకరతలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చేసాము. ఈ దేవాలయం 11వ శతాబ్దానికి చెందినది. ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలంలోని చెందిప్ప గ్రామంలో ఉంది. ఈ దేవాలయానికి క్షేత్రపాలకుడు కాలభైరవుడు అన్నమాట. ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఉన్న శాసనం ఈ పురాతన ఆలయ చరిత్ర గురించి తెలియజేస్తుంది. బ్రహ్మసూత్ర లింగం అంటే ఇక్కడ కొన్ని గీతలు కనిపిస్తున్నాయి శివలింగం మీద. ఆ గీతలు అన్ని శివలింగాల మీద అయితే ఉండవు. ఎంతో అదృష్టం చేసుకుంటే కానీ ఈ శివలింగాన్ని దర్శించుకోలేమని ఇక్కడ భక్తుల నమ్మకం. మన జన్మ ఫలించి కానీ మనం బ్రహ్మసూత్ర లింగాన్ని దర్శించుకోలేము. ఈ గుడిలో స్త్రీలు జడ వేసుకొని ఆలయంలోకి రావాలని ఇక్కడ సూచిస్తున్నారు. ఇక్కడ లింగాన్ని అయితే స్వయంగా రాముల వారు వచ్చి ప్రతిష్ఠించినట్టు ఇక్కడ వారు చెప్తున్నారు. ఇక్కడ శివుడు వైద్యనాథేశ్వరుడిగా కొలువుదీరి ఆయుర ఆరోగ్యాలను అనుగ్రహిస్తున్నాడు. చూడండి, ఇక్కడ మనకి పబ్లిక్ అయితే ఎందుకున్నట్టు లైన్ ఎందుకు కట్టారంటే, మీరు కోరుకున్న కోరికలు తీరాలంటే ఈ రాయిని ముట్టుకొని మనం మనసులో కోరుకుంటే ఈ రాయి తిరుగుతుందని ఇక్కడ భక్తుల నమ్మకం. చూడండి ఎంతమంది లైన్లో వెయిట్ చేస్తున్నారో. ఈ రాయి అయితే మనకి కాలభైరవుని విగ్రహం ముందైతే ఉంటుంది. ఈ అన్న అయితే చాలాసేపు ట్రై చేసాడు, కానీ ఈ అన్నకి రాయి తిరగలేదు. చూడండి మీరే. చూడండి, ఈ ఆంటీ అయితే అనుకున్నదో లేదో తిరుగుతూనే ఉంది రాయి. మీరు కూడా ఈ బ్రహ్మసూత్ర మకరతలింగేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చి ఇలా రాయిని తిప్పినట్టయితే మనకి కామెంట్ చేయండి. మేమైతే దాదాపు ఒక 1 అవర్ నుంచి ఉన్నాం అన్నమాట ఈ కోరికలు తీర్చే రాయి కోసము. నేనైతే మనసులో కోరుకొని ట్రై చేశాను, నాకు కూడా తిరిగింది రాయి. ఆ కోరిక ఏంటో ఇప్పుడైతే చెప్పాను, ఎందుకంటే కోరికలు అనేటివి మనవి అనుకునే దేవుని దగ్గర మాత్రమే చెప్పాలి.
ఒకవేళ ఆ కోరిక కనుక నెరవేరితే నేను మళ్ళీ టెంపుల్కి వెళ్ళి అక్కడ ఫుల్ వీడియో చేస్తాను. శతాబ్దాల చరిత్ర ఉన్న ఈ మరకత సోమేశ్వర లింగాన్ని సేవిస్తే వ్యాధులు పోతాయని, సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం. ఓం నమః శివాయ. ఫ్రెండ్స్ చూడండి రివ్యూ ఎంత పెద్ద ఉందో. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కూడా రూపాయి బిళ్ళ నుంచుంటే మన కోరికలు తీరుతాయని ఇక్కడ భక్తులు నమ్ముతున్నారు.